యాడికి పోయినా మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి అర్జున్ బాబు. సర్లే, అనవసరమైన భయాలు ఏమీ పెట్టుకోకు. పద, రెడీ అవుదాం. అర్జున్ బాబు, యమజ ఫోన్ చేస్తుంది. స్పీకర్ ఆన్ చేయి. హలో. హే ఆఫీస్ సర్వెంట్, చెప్పండి మేడం. ఈరోజు మీరు ఆఫీస్కి వచ్చే పని ఏం లేదు. హే, ఆఫీస్కి వచ్చే పని లేదు అంటే మీరు రావాల్సింది ఇంటికి. ఇంటికా? అవును కావేరి, ఇవాళంతా నేను ఇంట్లో రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. సో నువ్వు డ్రైవర్ అర్జున్ ప్రసాద్ని తీసుకొని మా ఇంటికి వచ్చాయి. ఓకే? సరే మేడం. మీరు లేట్ చేయకుండా వచ్చేయాలి. ఓకే మేడం. ఇంట్లో చేయాల్సినవి చాలా ఉన్నాయి. సరే మేడం. యమజ మేడం, ఎందుకు వాళ్ళని ఇంటికి పిలిచారు? ఆఫీస్ డోసు దానికి వాడికి సరిపోవట్లేదేమో అనిపిస్తుంది చిత్ర. సో ఈరోజు వాళ్లతో ఇంట్లోనే వైకుంఠపాళి ఆడుకోవాలనిపించింది. ఇవాళ నేను ఆడే ఆటతో వాళ్ళకి నట్టింట్లో నరకం కనిపించాలి. ఎందుకు బ్రతుకున్నాం రా దేవుడా అని గుండెని అరచేతుల్లో పెట్టుకుని ఏడవాలి. అర్జున్ బాబు, అది ఇంటికాడికి ప్రత్యేకంగా ఎలా ప్రోగ్రామ్ వేసి పిలిచిందంటే పక్కాగా ఏదో ప్లాన్ చేసుకునే ఉంటది. మనం మాత్రం జాగ్రత్తగా ఉండాలి అర్జున్ బాబు. అంటే ఆ యమజ వీళ్ళని ఎలాగైనా ఇబ్బందిగా పెట్టాలని ప్లాన్ దా చేస్తుందన్నమాట. అది సంథింగ్ ప్లాన్ చేస్తుందని అర్థమైంది. ఇప్పుడు ఏం పరిస్థితి?